గుర్తు పెట్టుకుంటారు. ప్రజల విజ్ఞులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్ని రంగులు మార్చిన కండువాలు కప్పుకున్నా ప్రజల విజ్ఞులు కదా, ప్రతిదీ చూస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అంటున్నా నేను. ఆశా గారు ఏంది ఇంకా కేసీఆర్ అప్పుడే చెప్పున్నారు, నేను రాజీనామా లెటర్ని పంపించిన తర్వాత అప్పుడు నేను వైసీపీ పార్టీలో చేరుతాను ఆమోదం పొందిన తర్వాత అని. ఈలోపే విజయవాడ ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్న థర్డ్ లిస్ట్ లో. ఆశా గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం, శుభోదయము. ఆశా గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కంటెస్ట్ చేపిస్తున్నారు. వీళ్ళలాగా ఆ 175 నియోజకవర్గం 10 మంది పార్టీలు కలిసి వచ్చి ఆ 10 మందికి పార్టీల తరఫున టికెట్లు ఇవ్వడం లేదు. మాకు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం 4-5 మంది ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళల్లో ఎవరైతే ప్రజల్లో ఎక్కువ ఉన్నారో వాళ్ళకి, అదే విధంగా ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ ఉందో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ చిన్న మాట, సమయం తక్కువ. చిన్న మాట, రెడ్లు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, మరి అంతే సీట్లు ఇస్తావా, 50 ఇస్తావా? అన్న, జనరల్ సీట్లు కూడా ఈ రోజు ఏది సామాజిక వర్గం ఎక్కువ ఉందో బీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, మైనార్టీ గానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సీట్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అన్ని రాజకీయ పార్టీలు ఊరికే మాటలు చెప్పడమే గాని జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గాని, అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిందో గాని వాళ్ళకి పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గం అయినా పక్కన పెట్టేసి ఈ రోజు బలహీన వర్గాల సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాడు. దాని విశ్లేషకులే 2-3 నియోజకవర్గాలు కూడా చెప్పడం జరిగింది. మీరు అప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు. నేను చెప్తే మీరు అన్ని అబద్ధాలు అంటారు కాబట్టి విశ్లేషకులే చెప్పారు. ఏ సామాజిక వర్గం ఎక్కడుందో ఆ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే 175 నియోజకవర్గాల మా పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టాలి. మీలాగా తెలుగుదేశం వాళ్ళు, జనసేనో, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులో కాదు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టాలి. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఉండే వాళ్ళుగా ఉండాలి. థర్డ్ పాయింట్, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎక్కడ ఉంటారో ఆ నియోజకవర్గాలు వాళ్ళకే కేటాయింపు చేయడం. ఇలా కొన్ని స్టాటిస్టిక్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కానీ వీళ్ళలాగా ఏదైతే అవసరం 4 సంవత్సరాలు ఒక పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారో ఆ 4 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి ఒక వెన్నుపోటు పడడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఒకే 175 నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరఫున బీఫామ్ ఇస్తారు. 10 పార్టీల తరఫున బీఫామ్లు ఎవరు ఇక్కడ? మీకు 10 సీట్లు, మాకు 10 సీట్లు, మాకు 20 సీట్లు. ఇప్పటి వరకు 175లో మీ అభ్యర్థుల్ని అవలీలగా ప్రకటిస్తా ఉంటే వాళ్ళు కనీసం ఒక 10 మందిలో ప్రకటించేదానికి ధైర్యం చేయడం లేదు. మా పైన కనీసం అభ్యర్థులు పెట్టేదాన్ని కూడా భయపడుతున్నారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, ఎవరి పార్టీని వారిది కదా. మీరు అవలీలగా ఎక్కడ థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి మీరు ఎన్ని రోజులు గడువు తీసుకున్నారు? 2 రోజులకు ఒకసారి క్యాండిడేట్స్ పేరు అనౌన్స్ చేస్తున్నాము. వీళ్ళు పొత్తులే, ఇంకా బీజేపీతో పొత్తు ఉండాలా లేదా అని జనసేన క్లారిటీ లేదు. అయ్యా మనోహర్ గారు, నీకు వాయిస్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. పద్మనాభానికి వైసీపీకి ఎక్కడ కట్ అయింది అనుకోవచ్చు. మాట్లాడనని చెప్పున్నారు. నువ్వు ముద్రగడ పద్మనాభం కూడా మేమే టికెట్ ఇస్తాం. మేమే కొన్ని ఎల్లో మీడియాలు ఎల్లో పత్రికలు రాసుకుంటున్నాయి. రాసుకొని వాళ్ళు ఏది ఉందో వాళ్ళు ఇది చేసుకొని మరి పచ్చి మీడియా కాదు, బ్లూ మీడియా కాదు, మరి ప్రజా మీడియా కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వండి. ముద్రగడ పద్మనాభం ఇంకా వైసీపీతో టచ్ లో ఉన్నారు. నన్ను తోట త్రిమూర్తులతో కలిసారా, కలవనని చెప్పారా? ఆశా గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎక్కడైతే బలంగా ఉన్నాడో ఆ సామాజిక వర్గం అక్కడ టికెట్ ఇచ్చేదానికి రెడీ. కానీ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వేరే నియోజకవర్గం మావాలన్నా లేదా వేరే పార్టీ మావాలన్నా ఆయన విజ్ఞతకు వదిలేస్తాము. కానీ ఆయన పట్టుకుని గొలుసు తీసుకొచ్చి కట్టేసుకోం కదా మేము. ఈ రోజు ఆయన సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రాంతంలో ఆయనకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అంత బలహీనంగా ఉండే చోట నేను పోయి నిలబడతానంటే ఏం కదా. ఈ రోజు అదే మేము చెప్పడం, వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలి. అదే విధంగా ఏదైతే ప్రజల్లో ఉండాలి, ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ బలంగా ఉన్నారో ఆ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు మేము టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మార్పులు ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు చంద్రగిరిలో ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే ఓడిపోయాడు. ఆయన పోయి కుప్పంలో గెలిచాడా లేదా?
30,000 40,000 నుంచి ఇప్పుడు 5,000 10,000 మెజార్టీకి వచ్చాడా లేదా? అర్థం మాకు ఎక్కడ 30,000 అవకాశం ఉంటుందో మా పార్టీ తరఫున 30,000 మెజారిటీ. మేము అక్కడ పెడతాం క్యాండిడేట్లీ. ముద్రగడ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చారో ఆ నుంచి ఆయన నిలబడతానంటే ఓకే, ఆయన చూపించారు. ఆయన నాకు అక్కడ ఉండొద్దు వేరే ఒకటి కాదంటే పార్టీ ఏం చూడాలి? వ్యక్తినిగా చూడాల్సింది. ముందు పార్టీ రేపు పేదవాడికి ఏదైతే సంక్షేమ అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అక్కడ తగిన వ్యక్తిని పెట్టాలి. ఆ 175 నియోజకవర్గంలో ఎవరైతే గెలిచే వ్యక్తో అక్కడ ఆయన పెట్టాలి. అది మేము ముందుగా తీసుకుంటున్నాము. కానీ వీళ్ళలాగా ఏదో ఒక అభ్యర్థి దొరికితే చాలు, ఏ పార్టీలో వస్తే చాలు ఇంపోర్ట్ చేసుకోవడము, వాళ్ళకి ఇచ్చేయడము, మా పార్టీకి వస్తే మాత్రం వాళ్ళు విమర్శించడము. ఓకే, అప్పుల గురించి మాట్లాడారు నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎక్కడో రోడ్లన్నీ ఇంత బాగా వేస్తుంటే కనిపించే, ఎక్కడ చిన్న గుంతలుంటే ఆ గుంతలు కనిపిస్తాయి. సో రాష్ట్ర అప్పులు ఏ విధంగా ఉన్నాయి, గత పాలనలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆర్థిక లెక్కలు కూడా చెప్పడం జరిగింది. సో ఎంతవరకు అప్పులు ఊబిగా మారిపోతుంది? ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు పదే పదే పార్లమెంట్ లోను అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందనేసి. ఈ రోజు జిఎస్డిపిలో 20% కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా అది రిస్క్ పొజిషన్ చెప్పి చెప్పడం జరిగింది ఆర్బీఐ కూడా. పంజాబ్ 53.3% ఉంటే, రాజస్థాన్ 39.5% ఉంటే, బీహార్ 38.6% ఉంటే, కేరళ 37% ఉంటే, అదే ఉత్తరప్రదేశ్ 34.9% ఉంటే, వెస్ట్ బెంగాల్ 34.4% ఉంటే, జార్ఖండ్ 33 ఉంది, ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్ లో ఉంది, 32.5 ఉంది. వీళ్ళు విమర్శిస్తా ఉంటారు కానీ ఏదైతే నిర్మాణం చెప్పేది యాక్సెప్ట్ చేయరు. ఉన్నది ఎందుకు మీ అంత ఆత్రము? మీ వారికి మీరు మళ్ళీ మన వరకు చెప్తారు, మళ్ళీ మీరు ఎంటర్ అవుతారు. ఉండండి. ఆశా గారు, ఈ రోజు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఆఫ్ ఇండియా ఏం ప్రకటించిందంటే, ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఏపీ బైఫర్కేషన్ బిఫోర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఏదైతే 2014లో ప్రభుత్వం చేసిన అప్పులు 1,18,050.93 crores. అదే ప్రభుత్వ గ్యారంటీతో 14,028 crores. అదే ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు వచ్చి 21,287 crores. అంటే దాదాపు 1,53,367 crores ఇప్పటికి 2014. అంటే ప్రభుత్వం గ్యారంటీతో ఇచ్చింది, ప్రభుత్వ గ్యారంటీ లేని ప్రభుత్వ అప్పులు కలిపి 1,53,367 crores. అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2,38,921 crores చేశాడనమాట. అంటే ఇది ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వం గ్యారంటీ అప్పులు, ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,59,000 చేసింది. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు అన్ని కలిపితేనే ఈ రోజు 6,51,589 కోట్లయింది. అంటే 13 లక్షలు ప్రభుత్వం చేసి రఫీ గారు 13 లక్షల కోట్ల ప్రభుత్వం చేసిన 4,42,000 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీతో ఇచ్చింది 1,44,875 crores. ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు 64,472. మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కలిపి చేసిన అప్పుడు కలిపి 6,51,589 crores. ఆర్బీఐ లోబడి ఉండేది 4,42,442 crores. ఇది నిర్మలా సీతారామన్ గాని ఆర్బీఐ ఇచ్చిన గాని, అదే విధంగా కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకి 14/3/2023లో ఏదైతే సమాధానం కానీ అన్ని ఇదే. కానీ ఏం రాసుకుంటారంటే 10 లక్షల కోట్లు అయిపోయింది, 20 లక్షల కోట్లు అయిపోయింది, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అంటారు. మనం ఉండే కార్పొరేషన్ తాకట్టు పెట్టి అదే చెప్పింది, కార్పొరేషన్ అప్పులే చెప్పింది. ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ లేనివే కార్పొరేషన్. ప్రభుత్వ గ్యారంటీ కార్పొరేషన్ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ గానీ లేదా ఏపీబీసీఎల్ కార్పొరేషన్ గానీ ఇలాంటి కార్పొరేషన్ అవి ఓన్ గానే తీసుకుంటాయి. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు దానికి ఏమంటే రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళే కట్టుకుంటారు. కొన్ని కార్పొరేషన్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఉంటాయి. ఆశా గారు, వీళ్ళు ఏమిటంటే అసెంబ్లీలో మాట్లాడినా వీళ్ళ దగ్గర క్లారిటీ ఉండదు, అక్కడ అడ్డుకుంటారు. టీవీలో కొంచెం మేము మాట్లాడి మేము వాస్తవాలు చెప్పినా అవి వాస్తవాలు పద్ధతి తీర్చకపోతే అక్కడ అడ్డుకుంటారు. వీళ్ళ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు. లెక్కలతో పాటు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆయన చెప్పే లెక్కలు సాక్షి పేపర్ వండి మార్చింది. ఇవాళ బ్రేవరేజ్ కార్పొరేషన్
నువ్వు యూట్యూబ్ కొట్టి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పింది చూడండి తెలుస్తుంది, లేదా గూగుల్లో కొట్టి చూడండి. మీరు ఊరికే మీ ఎల్లో పత్రికల్లో రాసుకునేసి 10 లక్షల కోట్లు అయింది, 20 లక్షల కోట్లు అయింది అని చెప్పి రాయడం కాదు. ఈ రోజు ఆర్థిక శాఖ రాజేంద్ర చెప్పే లెక్కలు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పే లెక్కలు, ఫైనాన్స్ చెప్పే లెక్కలు అన్ని ఒకటి. వీళ్ళు చెప్పే లెక్కలు మాత్రం ఎక్కడ ఉండవు. ఆంధ్రప్రదేశ్ అప్పు 13 లక్షల కోట్లు. మీరు అడగండి, ఇస్తే వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. వీళ్ళు వాస్తవాలు ప్రజలకు రీచ్ కాకూడదు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేసి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం వీళ్ళు చేయాలనే ఉద్దేశం తప్ప ఏదైనా ప్రజలకి చేరేది ప్రజలకు చేరుకోండి. అది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిందా లేదంటే కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వాస్తవాలా ప్రతిదీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. చెప్పట్లేదండి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పింది, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అదే విధంగా ఏది అడిగిన పార్లమెంట్ అడిగిన దానికి చెప్పింది. మనోహర్ గారు మీరు ఆగండి. సమయం లేదు ఈ విధంగా ఆర్గ్యూ చేసుకుని నేను ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్ గా సమయం ఇవ్వలేను. రఫీ గారు 1 మినిట్ లో మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. రఫీ గారు 1 మినిట్ లో మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు మంచి సాక్షి లెక్కలు చెప్పారు. ఈ యొక్క లెక్కలన్నీ ఇక్కడ చేసిన అప్పులన్నీ ఎమ్మెల్యేకి గెలిచే ప్రయత్నం చేయండి. మీరు ఎమ్మెల్యేకి గెలిచే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని ఈ రోజు పొత్తులు పోతున్నారు. మళ్ళీ మీకు ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక రోజు విమర్శిస్తే మీకు ఎలక్షన్ ఆఫీసర్తో కూడా అపాయింట్మెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు చేపట్టుకుంటూ పోయాడు. మీరు గమనండి. మనోహర్ గారు ఒక్క నిమిషం. రఫీ గారికి 1 మినిట్ టైం ఇచ్చాను. 1 మినిట్ లో క్వశ్చన్ చెప్తారు. నెక్స్ట్ 1 మినిట్ మీకు టైం ఇస్తాను. సమయం లేదు. ఇప్పుడు కాదు ఏం చెప్పింది, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి తెలుగుదేశం దొరికిపోయింది జనసేన అని. దాని గురించి మాట్లాడున్నాం కదా, నిన్న మొన్న దాని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అప్పుడు గురించి మాట్లాడుతున్నాం. టాపిక్ డిబేట్ చేయొద్దు, టాపిక్ డిబేట్ చేయొద్దు ప్లీజ్, టాపిక్ డిబేట్ చేయొద్దు ప్లీజ్. మనోహర్ గారు ప్లీజ్, మనోహర్ గారు ప్లీజ్, మనోహర్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఎలక్షన్